హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు దూది లాంటి దోశల్ని, అలాగే ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఉల్లిపాయ టమోటా పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాలను గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1 అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి 2 ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని
అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి. చూసారా, మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత పల్చుగా ఎంత బాగా ఉందో, మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట. మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో.
ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వంట సోడా, ఈనో, పెరుగు అండ్ చుక్క నూనె కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అలాగే ఈ దోశలతో పాటు ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా కనీసం ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు 2 కూడా చక్కగా కలుస్తాయి. అండ్ అలానే పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో ఈ పిండి ఒక పక్క పులుస్తూ ఉంటుంది. ఈలోపు మీకు టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి కొద్దిగా లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక 7-8 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 3 మీడియం సైజువి తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి. మీరు తీసుకున్న టమోటాలు అనేవి బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు, లేదు కొద్దిగా లైట్గానే పుల్లగా ఉన్నాయి అనుకుంటే ఇలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. అప్పుడు చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటా ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించుకోండి. సో మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి.
నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఈ దోశల్లోకే కాకుండా మీరు నార్మల్గా చేసుకునే దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడల్లోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 8 గంటల తర్వాత మనకి పిండి చూస్తే ఇలా కొద్దిగా పులుసు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా బాగా వేడిగా ఉన్నప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమే. చూసారా, మనం ఒక్క చుక్క నూనె వేయిపోయినా కానీ దోశలు చాలా చక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి మిగిలితే పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అస్సలు నూనె లేకుండా అలాగే వంట సోడా, పెరుగు, ఈనో ఇవేమీ వేయకుండానే దోశ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా స్పాంజీగా దూదిలాగా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో తింటూ ఉంటే అమృతం లాగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 2 దోశలు లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక మెత్తటి దోశ రెసిపీని అండ్ టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ దోశల్ని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పల్చటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా అలా వేసేసుకోండి. ఇలా రవ్వని, అటుకుల్ని అండ్ మినపగుళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని దీని మీద మూత పెట్టేసి వీటన్నింటిని కూడా బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మిక్సీ జార్లో నేను ఇంకొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి.
పెట్టుకోవాలి. లేదు అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కనుక దోశలు వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1 గంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ నైట్ టైము గ్రైండ్ చేసేసుకున్నాను, ఉదయాన్నే దోశలు వేసుకుందామని. ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలా పక్కన పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ అంతా పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల మనకి దోశ కలర్ చాలా బాగా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మీకు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉప్పుని అండ్ పంచదారని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిలో ఈ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అండ్ పిండి కూడా చూసారా మనకి చక్కగా పులిసింది. ఈ పిండి చూస్తే ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయన్నమాట. ఇలా కనుక పిండి రెడీ అయితే మీరు పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నట్లు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకోవాలంటే ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఇక్కడ వంట సోడా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నేను నైట్ టైం గ్రైండ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు పిండి అనేది చక్కగా పులిసింది అనమాట. సో అందుకని వంట సోడా వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ అప్పటికప్పుడు వేసుకోవాలంటే పిండిని 1 గంట సేపు పక్కన పెట్టేసి కొద్దిగా వంట సోడాను వేసుకొని కలుపుకోండి, అప్పుడు మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద అలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా పైన రంగు మారే వరకు వేయించుకోవాలి. వీటిని కలుపుకుంటూ మీరు ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఒక పల్లీని తీసుకొని పొట్టు తీసి చూస్తే మనకి ఈజీగా ఊడిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీ కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని జస్ట్ వీటిని ఒక 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి. అంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న తడంతా పోయిన తర్వాత అప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలన్నమాట. వెంటనే కనుక నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే పచ్చిమిర్చి అనేవి తుల్లి మన మీద పడతాయి. సో అందుకని ఇవి కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 చుక్క నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి అనేవి మంచి కారం గల పచ్చిమిర్చి అనమాట. సో అందుకని తక్కువగా తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ పచ్చిమిర్చిని వేయించుకునే లోపు మనకి పల్లీలు అనేవి చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టుని మీకు నచ్చితే తీసేసుకోండి, లేదంటే అలాగే వేసేసుకున్నా కానీ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పొట్టుని తీసేసి ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 5-6 పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పుదీనా లేకపోతే కొత్తిమీరనైనా సరే వేసుకోవచ్చు, కానీ పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ మంచి కలర్ వస్తుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. అండ్ అలానే 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఇప్పుడు వేసుకోవట్లేదు అనమాట. చట్నీని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసి జస్ట్ కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటాను. అలా వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు కావాలంటే ఇప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు.
సో ఇవన్నీ కూడా ఇలా కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి నేను వేయించిన పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇందాక మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్నే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అండ్ అలానే 1 పావు టీ స్పూన్ మినపగుళ్ళు, 1 పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అండ్ అలానే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులోకి వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోసల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక లేట్ చేయకుండా ఎమ్మీగా సాఫ్ట్ దోశల్ని వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ విధంగా దోశలు వేసుకోండి. ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట, చాలా తక్కువ పడుతుంది. ఇలా నూనెను కూడా వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీకు కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు 2 పక్కలు కూడా కాల్చి తీసుకుంటున్నాను అనమాట. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, చూస్తేనే అర్థమవుతుంది కదా, చక్కగా హోల్స్గా వచ్చింది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అన్ని దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ మిగిలిన పిండితో కూడా దోశలు వేస్తున్నాను చూసారా. అన్నీ కూడా దోశలు వేసిన వెంటనే ఈ విధంగా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట. సో ఇక్కడ నేను అన్ని దోశలను కూడా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో అందరు కూడా లైక్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో ఒక్కసారి దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని చూడండి. చాలా చాలా మెత్తగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 1.5 కప్పుల అటుకులను వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని అటుకులను కూడా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బియ్యాన్ని అండ్ మినపప్పుని 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అలాగే మనం 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారుని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపప్పుని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ అటుకులను కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మీ చేత్తోనే ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా. మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేది పోయి దోశ అనేది గట్టిగా వస్తుంది అనమాట. సో ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కొంచెం పల్చగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది గరిట జారుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి దూది లాంటి మెత్తటి దోశలను వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో ఇలా నూనెను వేసుకొని ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిట వరకు వేసుకొని ఈ దోశని కొంచెం లైట్గా మందంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వేసిన వెంటనే మనకి దోశ పైన హోల్స్ చూసారు కదా చక్కగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను కూడా వేసేసుకోవడమే. మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు దోశ అనేది చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చక్కగా దోశను వేసుకొని పల్లీ చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేయాల్సిన దోశ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.